వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వంలో సలహాదారుడు హోదాలో 5 ఏళ్లు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల అప్పట్లో కళ్ళు మూసుకున్నాడేమో. చంద్రబాబు అవినీతికి సాక్ష్యాలున్నాయని, అధికారం అడ్డం పెట్టుకుని వాటిని ఎత్తివేయాలని ప్రయత్నిస్తున్నాడని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు నిజంగా అవినీతి చేశారే అనుకుందాం. 5 ఏళ్లు కోడిగుడ్డుపైన ఏకలు పీకేవా సజ్జల? 5 ఏళ్లు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి చివరి 6 నెలల్లో ఏదో చెయ్యాలని ఒక తప్పుడు కేసు పెట్టారు. కోర్టులో చివాట్లు తిని లెంపలేసుకున్నారు. చంద్రబాబుపై మీరు చూపించిన ద్వేషమే ఈరోజు మిమ్మల్ని దహించి వేసింది. ఇప్పటికీ ఆ విషయం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి ప్రాణాపనలు ఎందుకు సజ్జలా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు తప్పు చేసుంటే 5 ఏళ్ల మీ అధికారంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? చంద్రబాబుపై మోపిన కేసుల్లో ఒక్క ఆధారం కూడా ఎందుకు సమర్పించలేకపోయారు? ఊరికి ఆకాశం పైన ఉమ్మి వేయాలని ప్రయత్నించకండి, అది మీపైనే పడుతుందని గ్రహించండి. ఏంటి, చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కేసులు వెనక్కి తీసుకుంటున్నారా? మీరు వస్తే మళ్ళీ కేసులు తిరగతోడతారా? మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఆశ కూడా ఉందా? 5 ఏళ్లు గడ్డి పీకి ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలుగు తమ్ముళ్ళు తెగేసి చెప్తున్నారు. నీ అవినీతి చిట్టా కూడా రెడీ అవుతుందట. శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడటానికి రెడీ అయినా అంటూ సవాల్ విసురుతున్నారు.